అలాంటి బిడ్డని కాపాడుకోలేకపోయాను. అమ్మతనాన్ని నోచుకున్నప్పుడు నేను చేసిన పుణ్యం వల్ల నువ్వు పుట్టావు. నువ్వు ఒక్క క్షణం నా ముందు లేకపోయినా నేనెంతో కంగారు పడేదాన్ని, తెలుసు కదా. కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఎక్కడుంటావో అన్ని వివరాలు తెలీదు. నిన్ను గాలి కూడా తాకనంత జాగ్రత్తగా చూసుకున్నాను. కానీ ఇప్పుడు పెనుగాలులో అగ్ని జ్వాలల మధ్య నువ్వు బతుకుతున్నావు. ఆత్మఘోషల మధ్య బతుకుతున్నావు. నిన్ను తలుచుకుంటేనే నాకు రాత్రంతా నిద్ర రాదు. నువ్వు కళ్ళ ముందు కనపడితే నా కనురెప్ప నా కళ్ళు మూయడానికి కూడా ఇష్టపడదు. ఎన్నోసార్లు నేను నువ్వున్న చోటుకే వచ్చేయాలని ఆలోచిస్తాను. కానీ ఆ విధి నా చేతుల్లో లేదు కదా. ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో అప్పుడే రావాలి కదా. ఆలోచిస్తున్నావు? నీలాంటి ముద్దుల కూతురు లేదు అంటే ఎలాంటి తల్లికైనా తట్టుకోవడం కష్టం కదా. నువ్వు చనిపోయే వరకు నేను నిన్ను చూడనే లేదు. అయినా కూడా నేను నీతో మాట్లాడకుండా ఉంటే నాకు ఎంతో దిగులుగా ఉంటుంది. అలాంటిది నిన్ను కన్ని పెంచిన అమ్మ ఎలా తట్టుకోగలుగుతుంది చెప్పు? అమ్మ నువ్వు దూరమైన బాధని లోపలే అనుభవిస్తూ ఉంది. పైకెంత నవ్వుతూ ఉంటుంది. పాపం నాకు అమ్మ అంటే అంతే ఇష్టం. అందుకే నాకు ఇంకో జన్మ తీసుకునే అవకాశం ఉన్నా నేను వేరే రూపంలోకి వెళ్ళటం లేదు. నేను పుడితే మళ్ళీ అమ్మ కడుపులోనే పుడతాను. అది ఎన్ని రోజులైనా ఎన్ని జన్మలైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తూనే ఉంటాను. అమ్మో, అమ్మ చూస్తే మళ్ళీ ఎమోషనల్ అయిపోతుంది. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటుంది. నేనింక వెళ్ళొస్తాను. సరే అక్క, బాయ్. కన్నా, ఒక్కదానివే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తానమ్మా, ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళని డిస్టర్బ్ చెయ్యొద్దు అంటావు. భైరవిలాగా సైలెంట్ గా కూర్చోవాలి అంటావు. అందుకే భైరవిలాగా సైలెంట్ గా కూర్చున్నాను. ఓ, అయ్యో పాపం పిల్ల అనే వరకు కూర్చుంటాను. సరేనా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? కొన్ని ఇన్స్టెంట్ గా వచ్చేస్తాయి అంతే. బుజ్జి కన్నా, రావణ్ బాయ్, శివగామి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? కనిపిస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాను కదా. దానికి కారణమేంటో తెలుసా? చెప్పు. భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుపెట్టింది కదా. ఆ పేరు మీద మొదలుపెట్టిన మొదటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ లో ఉందంట.
అది మనం వేసిన టెండర్ని కాదని గవర్నమెంట్ శివగామికి ఇచ్చిందే కదా. అవును బాయ్, అది త్వరలో ప్రారంభోత్సవం చేయబోతున్నారంట. సీఎంని, సెంట్రల్ మినిస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నారంట. పద ఒక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్. తీసుకో. మొత్తానికి సాధించావు, నెరవేర్చుకున్నావు. నీ ఫస్ట్ స్టెప్ విజయవంతంగా వేశావు. ఏంటి శివగామి సైలెంట్ గా చూస్తున్నావు? ఐ లవ్ యూ. కంగారు పడకు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని కాదు. శత్రువుని ప్రేమించకపోతే ఎలా? నువ్వు ప్రియమైన శత్రువువి. పని పాట ఏం లేదా? కామ్ డౌన్ శివగామి. మనం ఎవరినైనా గెలవాలని ప్రయత్నం చేస్తాం, కానీ అన్నిసార్లు గెలవలేం. అయినా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓడిపోయే కొద్దీ కసి పెరుగుతుంది. ఎలాగైనా గెలవాలి అని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఆవేశంతో రగిలిపోతూ ఎలాగైనా మన శత్రువుని నాశనం చెయ్యాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ అదంత ఈజీ కాదు. అది నీలాంటి వాళ్ళ మీద గెలవడం చాలా కష్టం. కానీ నీ మీద గెలిస్తే ఉంటుంది చూడు మజా, అది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. ఓడిన కొద్దీ కోపం పెరుగుతూ ఉంటుంది, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. అప్పుడు నెమ్మదిగా కోపం ప్రేమగా, అభిమానంగా, ఆనందంగా మారుతుంది. తెలియకుండానే శత్రువుని ప్రేమించడం కూడా మొదలు పెడతాం. ఓడిపోతున్న కొద్దీ నువ్వు లాజిక్ మిస్ అవుతున్నట్టున్నావు. అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టను. నా మీద గెలవాలని ప్రయత్నించిన ప్రతిసారి నేను నిన్ను దెబ్బ కొడుతూనే ఉంటాను. తాత్కాలికంగా నువ్వు నన్ను పడేయొచ్చు, కానీ నేను వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతాను.